ఐసీసీ ఇటీవల ప్రతిపాదించిన స్టాప్ క్లాక్ రూల్ డిసెంబర్ 12న అమల్లోకి వచ్చింది. వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ నుంచి ఈ రూల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ నిబంధన నెక్స్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. స్టాప్ క్లాక్ రూల్ పురుషులు వన్డే టీ20 ఫార్మాట్ లో అమల్లో ఉంటుంది. స్టాప్ క్లాక్ రూల్ యొక్క నిబంధన ఏంటంటే పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓవర్ కు మధ్య ఎక్కువ సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ ఈ ఫార్మాట్ లో మరింత వేగం పెంచేందుకు ఓవర్ కు మధ్య 60 సెకండ్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు 60 సెకండ్ల లోపే నెక్స్ట్ ఓవర్ వేసేందుకు బౌలర్ ను దించాల్సి ఉంటుంది. 2 సార్లు ఈ రూల్ ను అతిక్రమిస్తే మూడోసారికి బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ వేస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీం స్కోర్ కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ ఎంపైర్లు స్టాప్ క్లాక్ తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్ లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది.